నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. నిన్న షూట్ చేశానన్నమాట. పొద్దున్నే గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం అందరం కూడా మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ మీద ఏమి తినకముందు చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఏదో ఒకటి గోరువెచ్చని వాటర్ కనుక తాగితే, అంటే గ్రీన్ టీ కానివ్వండి, జీరా వాటర్ అని, ఇలా మన బాడీకి సెట్ అయ్యేది ఏదైనా సరే తాగితే మన బాడీలో ఉన్న మలినాలన్నీ యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా చక్కగా పోతాయండి. ఇది నేను ఏదో మాట వరుసకు చెప్తున్నాను అనుకోవద్దు మీరు. నేను దగ్గర 9-10 సంవత్సరాల నుంచి గ్రీన్ టీ అలవాటు చేసుకున్నానండి. ఎంతలా అంటే అది నా ఫ్రెండ్ అయిపోయిందనమాట. ఒకరోజు మనం మన ఫ్రెండ్తో మాట్లాడకపోతే మనకు ఎంత బాధగా ఉంటుందో, నాకు గ్రీన్ టీ తాగిపోతే అలా ఉంటుందన్నమాట. ఎందుకనంటే పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మకాయ రసం అలా పిండుకుని తాగితే బాడీ అంతా ఎంతో తేలిగ్గా ఉండి, నిజంగానండి ఎన్ని మార్పులు వచ్చినాయో దీంతో. ఈవెన్ తలనొప్పిగా ఉన్నా, బాడీ పెయిన్స్గా ఉన్నా అవన్నీ కూడా పోతాయి అనమాట. గ్రాడ్యువల్గా తగ్గిపోయి టాక్సిన్స్ అన్నీ పోయి మన బాడీ చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఇంకా అది తాగే ముందు ఏం చేశానంటే కలిపేసుకుని గ్రీన్ టీ పక్కన పెట్టుకుని పాలు స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి నేను ఇంకా గ్రీన్ టీ తాగబోతున్నానండి. నిదానంగా పాలు కాగుతూ ఉంటాయి, వాటి పని అవి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తాను కదా, మనం ప్యారలల్గా కనుక మనం పనులు చేసుకుంటే పనులకి హైరానా పడకుండా అయిపోద్దండి. నేను ఇక్కడ ఒక పక్కన కొంచెం పేపర్ హైలైట్స్ అవన్నీ చూస్తా గ్రీన్ టీ తాగుతూ ఉంటాను. ఓ పక్కన స్టవ్ పైన కూడా ఆ పాలు చేసుకుంటూ ఉంటుంది. ఇలా కనుక చేసుకుంటే ఎప్పుడు మన పనికి హైరాణ పడమండి. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే హైరాణ పడిపోయి హడావిడి పడకుండా మనం లేచిన తర్వాత మన కోసం కనుక ఒక 5 మినిట్స్ కనుక కేటాయించుకుంటే, 5 to 10 మినిట్స్ అంటే ఏదైనా సరే యోగా, ధ్యానం అలా చేసినంత ఫలితం దక్కాలంటే మన కోసం మనం కాసేపు కేటాయించుకోవాలండి. నేనైతే మాత్రం మా బాల్కనీలో ఇలా కూర్చుని గ్రీన్ టీ తాగుతా, కొంచెం పేపర్ చదువుకుంటా, ఆ చుట్టూతా అట్మాస్ఫియర్ని ఆస్వాదిస్తా. పొద్దున్నే ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఆ టైంలో మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ టైంలో ఒకటే అమ్మ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని తర్వాత ఆ పని చేయాలని మనమే క్యాల్కులేట్ చేసుకుని హైరాణ పడిపోతే పొద్దున్నే మనకి టెన్షన్ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అలా కాకుండా కొంచెం సేపు అయినా కూడా ఇలా కాసేపు కూర్చుని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా అవుతుంది. చక్కగా తర్వాత చేసుకోవాల్సిన పనుల కోసం మన బ్రెయిన్, బాడీ కూడా ట్యూన్ అయిపోతుందని అనిపిస్తుందండి. అందుకే నేను ఇది మాత్రం మిస్ అవ్వను. ఎందుకంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను పొద్దున్నే హడావిడిగా ఆ టైంలో కిచెన్లోనే కాఫీ తాగేస్తా, అలా కంగారు పడిపోతూ ఉంటారు చాలామంది. అలా మాత్రం వద్దండి, మీకోసం మీరు కేటాయించుకోండి అంతే. ఇంకా పాలు నేను గ్రీన్ టీ తాగి లోపలికి వచ్చేసరికి పాలు కాగిపోయినాయండి. వాటిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇల్లంతా డస్టింగ్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ముందు ఏ పని అయినా అవ్వకపోయినా పొద్దున్నే గ్రీన్ టీ మాత్రం తాగేసి అలా రీఫ్రెష్ అయిపోతానండి. అయిన తర్వాత ఇంకా పని మొదలు పెడతానా, నాకు అప్పుడు ఏ కంగారు, ఏ టెన్షను లేనట్టు అనిపిస్తుంది కదా. ఇల్లు సర్దుకునే క్రమంలో కూడా నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒకసారి హైరాణ పడిపోయి ఇల్లు దులిపేసుకోవడం అలా కాకుండా ప్రతిరోజు ఇల్లు ఊడ్చే ముందే ఒకసారి మనకు ఎంత టైం ఉందో, మన ఇంట్లో వీలుని బట్టి ఎంత టైం ఉందో ఆ కొంచెం టైంలో డస్టింగ్ అనేది, అంటే అన్నిటి మీద ఉన్న దుమ్ము దులిపేసుకుని పైన ఉన్న బూజులు కూడా లైట్గా ఏమన్నా బూజులు పట్టినాయా అలాంటివన్నీ చూసుకుని ఒక్కసారి ఇల్లు ఊడ్చేసుకుంటే మనకి ఇల్లు ప్రతిరోజు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చానండి. నేను ఎలా ఉందంటే ఇప్పుడు వాతావరణం వేసవకాలం వెళ్ళిపోయినట్టే లేదండి, ఒక్క పోతగా అలా ఉంది. ఇంకా ఇల్లు ఊడ్చి క్లీన్ చేసేసరికి నాకు మొత్తం అంతా చెమటలు పట్టినట్టుగా అయిపోయిందండి. అందుకే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని ఇక్కడ పాలు కాగిపోయినాయి కదా, పాలు తోడు పెడతానికి తీసి నేను కొద్దిగా కాఫీ కలుపుకుంటున్నానండి. ఇది చాలాసార్లు చెప్పాను కదా, మా ఇంట్లో కాఫీ తాగేది నేను ఒక్కదాన్నే అనమాట. మా హస్బెండ్ కూడా పాలు తాగుతారు, పిల్లలు కూడా పాలే తాగుతారు. ఇంకా అందుకే నేను ఏం చేస్తానంటే నాకు కాఫీ కలుపుకోవడానికి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందని కాంటినెంటల్ కాఫీవి చక్కగా ప్యాకెట్స్ తెచ్చుకుంటానండి. ఒక ప్యాకెట్ నాకు ఒక గ్లాసుకి సరిపోతుంది అనమాట.
చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఎంత స్ట్రాంగ్గా తాగుతానో దానికి కరెక్ట్గా సరిపోతుంది ఆ ప్యాకెట్. ఇంకా ఆ ప్యాకెట్తో కాఫీ కలుపుకుని అదే చేత్తో పాలు తోడు పెట్టడానికి కూడా ఒక గిన్నె లాంటి దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇక్కడ కాఫీ తాగి వేరే పనులు చేసుకునేలోపు ఆ పాలు కూడా చల్లారిపోతాయి, చక్కగా తోడు పెట్టేసేసుకుంటానండి. నేను చెప్తున్నాను కదా, ప్రతి పని కూడా ఒక పని చేస్తున్నప్పుడు పక్కనే ప్యారలల్గా ఇంకో పని అవుతుందా లేదా అన్నది ఎక్కువగా బేరీజ్ వేసుకుంటానండి. అలా కనుక చూసుకోవడం వలన పనులు ఏంటంటే ఒకే టైంకి, అంటే ఒక 10 నిమిషాల్లో 2-3 పనులు అయిపోతాయి అన్నమాట కదా. ఇంకా ఇంకో మాట చెప్పాలి మీకు, గ్రీన్ టీ ఎలా ఫ్రెండో కాఫీ కూడా బాగా ఫ్రెండ్ అండి. కాఫీ అంటే పిచ్చి ఇష్టం అండి. ఎవరింటికైనా ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఇది పెట్టి అది పెట్టి స్నాక్స్ అలా ఇస్తే అవేమీ నేను పెద్దగా ఇష్టపడను అనమాట, తినాలి చేయాలి అనుకోను. కానీ కాఫీ ఇస్తానని ఎవరన్నా అంటే మాత్రం నో మాత్రం చెప్పనండి, అంత ఇష్టం అనమాట. నేను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఈలోపు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి. నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా, కూరగాయల పైన పురుగు మందులు అవి చల్లుతారు కాబట్టి తెచ్చిన వెంటనే మనం చక్కగా బాగా ఫోర్స్గా వస్తున్న వాటర్ కింద చాలా శుభ్రంగా కడిగేసుకున్న కూరగాయలన్నిటిని వేటికి అవే డివైడ్ చేసుకుని కింద ఒక పల్చటి క్లాత్ కానీ లేదంటే ఇలా న్యూస్ పేపర్ కానీ వేసుకుని వాటిని కొంచెం సేపు అలా వదిలేస్తానండి. అప్పుడు వాటికి ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది. తర్వాత వాటిని వేటికవే సెపరేట్ చేసుకుని కవర్స్లో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది బాగుంటుంది కదా, అంటే కడగకుండా పెట్టుకోవడం లేదంటే కడిగిన తర్వాత ఆ చెమ్మతో పెట్టుకోవడం కష్టం కదా. ఏ రకంగా చూసుకున్నా కూరగాయలు పాడైపోతాయి. ఈ స్టైల్ అయితే బెటర్ అనమాట కదండి. ఎందుకంటే చెమ్మగా ఉన్నా కూడా త్వరగా కుళ్ళిపోతాయి కూరగాయలైనా ఆకుకూరలైనా. ఈరోజైతే ఎక్కువగా ఆకుకూరలు తీసుకొచ్చారు. చిన్నగా ఉన్న తోటకూర మొక్కకూర అంటే నాకు చాలా ఇష్టం అండి, అవి తీసుకొచ్చారు. వాటితో పాటు మునగాకు కూడా తీసుకొచ్చారండి. మునగాకు కూడా ఇప్పుడున్న కాలంలో ఎన్నో అనారోగ్యాలను దూరం చేస్తుందండి. సో వాటన్నిటిని సరి చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా ఒక్కసారి ఎక్కువ కూరగాయలు తేగానే ఫస్ట్ నేను చేసేది ఏంటో తెలుసా, ఇలా సాంబార్ పెడతానండి. లేత సొరకాయ ఇలా తెస్తారు కదా, వాటిని చూడగానే సాంబార్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫుడ్ సాంబారు. ఇక అందుకని చెప్పి సాంబార్ చేశాను. నేను చాలాసార్లు సాంబార్ రెసిపీని మీతో షేర్ చేశాను కదా, అందుకని నేనేమి డెప్త్గా అయితే సాంబార్ ప్రొసీజర్ ఏమీ చూపించట్లేదండి, జస్ట్ ఈరోజు చేశానని అయితే చూపిస్తున్నాను. దీనికి కాంబినేషన్గా ఏంటంటే బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు చేసి చిప్స్ లాగా ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రై చేశానండి. దీన్ని ఏంటంటే మనం తాలింపు కూడా ఏమీ చేసుకోకల, జస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఈ బంగాళదుంప ముక్కలు ఏం చేసి చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి అది వేసేసి దానిపైన కరివేపాకు కారం అన్నీ వేసేసి ఒక్క నిమిషమే ఫ్రై చేయాలండి, అంతే. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా కారం అది మాడిపోతుంది అనమాట. అలా కనుక ఫ్రై చేస్తే భలే కమ్మటి వాసన వస్తే చాలా బాగుంటుందండి. సాంబార్కి కానీ పప్పుచారుకి కానీ మంచి కాంబినేషన్ అనమాట. ఈ ఫ్రై నేను ఎప్పుడు చేసినా కూడా మా పిల్లలు ఒక్కసారి కూడా ఒక మాట అనకుండా ఉండరండి. అదేంటంటే ఈ కూర అమ్మమ్మ చాలా బాగా చేస్తుందని. అవునండి, మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. మేమందరం అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మను ఫస్ట్ అడిగేవాళ్ళు అనమాట ఈ కూర కావాలని పిల్లలు. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత నేను కాసేపు అయితే రిలాక్స్ అవుదామని బుక్ చదువుతున్నానండి. మొన్న సండే రోజు సండే బుక్ నేను చదవలేదండి. యాక్చువల్గా ఏంటంటే సండే రోజు నాకు సండే స్పెషల్ బుక్ చదవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఆదివారం మొత్తానికి అది హైలైట్గా అనిపిస్తుంది. అంటే ఎలాగంటే ఆదివారం రోజు ఏదైనా మంచి నాన్ వెజ్ కర్రీ వండుకుని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఆ ఫుడ్ తింటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో సేమ్ అంతే హ్యాపీనెస్ నాకు సండే ఈనాడు స్పెషల్ బుక్ చదివితే వస్తుందండి. నాకు అంత ఇష్టం అనమాట. పర్టికులర్గా అందులో వేసే కథ, ఆ కథ నాకు చాలా ఇష్టం అండి. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఎవరు ఆ కథను సెలెక్ట్ చేస్తారో కానీ ఇప్పుడున్న సమాజానికి కావాల్సిన ఒక మంచి మాటలు చెప్తా చాలా ఆప్యాయతతో కూడినట్టు ఉంటాయండి ఆ కథలన్నీ కూడా. ఇంకా ఆ బుక్ అది చదివిన తర్వాత ఈవినింగ్ అయింది. ఒక్క పోతగా ఉందండి, వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఉంది. అలా ఉంది వాతావరణం అంతా కూడా. ఇంకా నేనేం చేశానంటే నాకు కాస్త లేజర్గానే ఉంది అని అనుకున్నప్పుడు డాబా పైకి వెళ్ళి కొంచెము ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తా బట్టలు అక్కడే మడతపెట్టి తీసుకొస్తానండి.
పైగా ఏంటంటే ఒక్కొక్కసారి ఇంట్లోనే పని ఎక్కువ ఉండటం వల్ల ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే ఆ 4 గదుల మధ్య తిరుగుతున్నట్టుగా ఒకలాంటి లోనెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం బయట వాతావరణం చక్కగా వాతావరణం కనిపిస్తా ప్లెజెంట్ గాలిని మనము పీలుస్తా ఆస్వాదిస్తా కనుక మనం పని చేసుకుంటే మనకున్న ఎన్నో టెన్షన్స్ ఎన్నో వర్రీస్ పోతాయి అని అనిపిస్తుందండి. నిజం కదా. మనం ఇంట్లో ఉండి ఆలోచించిన దానికి బయటకు వచ్చి ఆకాశము పచ్చటి చెట్లు అవి చూస్తూ ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే గమనించండి. నేను ఇంకోటి కూడా చెప్పాలండి. ఇది సజెషన్ అనుకోండి, లేదంటే రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఒక మంచి మాట అనుకోండి. మనందరి జీవితాల్లో కూడా ఏయో ఒక ప్రాబ్లమ్స్ ఏయో ఒక వర్రీస్ ఉంటానే ఉంటాయండి. కానీ ప్రతి సమస్యకి మనకి పరిష్కారం ఉంటుంది కదా. అలా ఆ పరిష్కారాన్ని వెతుక్కోవాలి అని అనుకోవాలి. కానీ ఒకే హైరానా పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమస్యకి సొల్యూషన్ అయితే దొరకదని అనిపిస్తుందండి. ఆ పరిష్కారాలు ఎలా దొరుకుతాయి అంటే మనం రోజువారీ చేసే పనిని మనం చక్కగా ఆస్వాదిస్తా కూల్గా కనుక పని చేసుకుంటే, అలా పని చేసుకునే క్రమంలో మనం మనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే దానికి సరైన సొల్యూషన్ మాత్రం తప్పకుండా దొరుకుతుందండి. నాకైతే ఇది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇలా నా రోజువారీ పనిని చేసుకునేటప్పుడు చెప్పాను కదా, పొద్దున గ్రీన్ టీ తాగుతా అట్మాస్ఫియర్ని ఆస్వాదిస్తానని. ఇప్పుడు ఇలా బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా ఈ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తానే నాకున్న గోల్స్ గురించి కానీ నాకున్న ఇంకా వర్రీస్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అవి ఉంటే వాటన్నిటి గురించి కామ్ మైండ్ సెట్తో ఆలోచిస్తా నేను ఈ పని చేసుకుంటా ఉంటే వాటన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయండి. నిజం ఇది. నేనేదో ఊరికే వీడియోలో సజెషన్ చెప్పినట్టు చెప్పట్లేదండి. కొన్ని సంవత్సరాలుగా నేను పాటిస్తున్న విషయం అనమాట ఇది. కావాలంటే మీరు చూడండి, కామ్గా ఉన్న అట్మాస్ఫియర్లో మనం మన పనిని చక్కగా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే మన మైండ్ ఆటోమేటిక్గా చాలా కూల్ అయిపోద్దండి. ఆ అయిపోయిన క్రమంలో ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే దానికి కావాల్సిన సొల్యూషను కరెక్ట్గా దొరుకుద్దండి. నిజం ఇది. సేమ్ అలాగే అనమాట. ఇంకా ఇలా చక్కగా బట్టలు మడత పెడతా వాటన్నిటి గురించి ఆలోచించుకుంటా ఉన్నాను. అవే కాదు, మన వీడియోస్కు సంబంధించి కూడా ఇంకా నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, నా వీడియోస్లో మన వాళ్ళందరితో ఎటువంటి మంచి మాటలు షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటానండి. అలా మంచి విషయాలు మనం గనక ఎప్పుడూ మనం పని చేసుకుంటూ ఆలోచించుకుంటే మన బ్రెయిన్ షార్ప్ అవుద్దండి. అలా కాకుండా మనని కొంచెము డిస్టర్బ్ చేసే విషయాలు, లేదంటే మన ఎవరో ఏదో అన్నారు, ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, మన బాధకు గురి చేసే విషయాలని మనం ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తే మన బ్రెయిన్ నిజంగా చెత్తపుట్టు అయిపోద్దండి. అంతేకాకుండా ఆ దిగులు ఇంకా పెరుగుతుంది అనమాట. ఎలాగంటే సపోజ్ ఎవరితో అన్నా మనకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, మాట అనుకున్నాం అనుకోండి, ఆ విషయం అక్కడితో అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇలా ఖాళీగా ఉన్నప్పుడు లేదా మనం పని చేసుకుంటున్నప్పుడు ఆ విషయాలు ఆలోచించామనుకోండి, ఇంకా బాధ పెరుగుతుంది. ఆ గొడవ అయింది, అవతల మనిషి మన ఒక మాట అని వెళ్ళిపోతారు, అనేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా గుర్తుండదేమో. ఆ మాటనే మనం పదే పదే తలుచుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే బాధ 1కి 10 రెట్లు పెరుగుతుంది. మనం ఎన్నిసార్లు తలుచుకుంటామో అన్ని రెట్లు మనకి బాధ పెరుగుతుంది అనమాట. అంటే అన్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో వాళ్ళ ఆ మాటని మనం తలుచుకున్న ప్రతిసారి దానికి రెట్టింపు అవుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మనము ఒక ఇష్యూ ఏదన్నా అయినప్పుడు, ఇద్దరు మనుషుల మధ్య ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ఆ మాటకి అక్కడే సమాధానం చెప్పేసి ఆ మాటను కూడా అక్కడే వదిలేసి వచ్చేయాలి. ఇంకా మనం మన జీవితంలో వాటి గురించి ఆలోచించడం కానీ పదే పదే మదన పడటం కానీ చెయ్యొద్దు. అలా చేస్తే ఏమవుతుందంటే మనల్ని ఎవరైతే మాటలతో ఇబ్బంది పెట్టారో వాళ్ళు ప్రతిరోజు మనం హ్యాపీగా ఉండాలా వద్దా అనే రిమోట్ని కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎలాగంటే వాళ్ళు మన ఒక మాట అన్నారనుకోండి, అన్నప్పుడు మనం బాధపడతాం కదా. ఇప్పుడు ఇంట్లో ఉండి బాధపడుతున్నా కూడా మనం బాధపడటానికి రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉందేమో అనిపిస్తుంది. కాబట్టి అలా ఎవరి చేతికి మన మైండ్ సెట్కి సంబంధించిన రిమోట్ ఇవ్వకుండా ప్రశాంతంగా అయితే ఉండాలండి. ఏ ఇష్యూస్ వచ్చినా ఆ ఇష్యూస్ని అక్కడితోనే కంప్లీట్ చేసేసి అక్కడే వాళ్ళకి సమాధానం చెప్పేసి వదిలేసేయాలి. మిగిలిన టైం అంతా కూడా మన పనిని మన కెరీర్ మీద, మన బాధ్యతల మీద, మన ఇంటి పనుల మీద, వాటి మీదే కేంద్రీకరించాలని నా మనసుకు అనిపిస్తుందండి. ఏంటి మాట్లాడుతా డెప్త్గా వెళ్ళిపోయింది కదా విషయం.
ఇంకా పైనే చక్కగా బట్టలన్నీ మడత పెట్టుకుని తెచ్చేసుకుంటే ఇంటి కిందకి రాగానే భలే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బా అంటే ఒక్కసారే మడత పెట్టని బట్టలు గుట్టలుగా తీసుకొచ్చిన దానికిను చక్కగా నీట్గా మడత పెట్టి తెచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. వర్షం పడేటట్టుగా అలా ఉందండి, ఒకే ఉక్కపోతగా ఉందన్నమాట. డాబా పైన ఉన్నా కూడా బాగా చెమటలు పట్టేసి అలా అయిపోయింది. ఇంకా నేను తెచ్చి ఆ బట్టలన్నింటినీ మళ్ళీ ఎవరి ర్యాక్స్లో వాళ్ళకి నీట్గా సర్దేసి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి హాయిగా నాకు కూలర్ ముందు కూర్చున్నానండి. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, నేను రిలాక్స్ అయ్యే ప్లేస్. మా కూలర్ ముందు కూర్చుని నా వీడియోనే నేను ఇక్కడ మా టీవీలో చూసుకుంటున్నానండి. నాకు ఎప్పుడు కూడా మన పొదరిల్లులో నేను చేసిన వీడియోస్ని అప్పుడప్పుడు ఇలా మా టీవీలో చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫోన్లో చూసుకున్న దానికిను ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదా. వీడియోని చూసి సంతోషపడటమే కాకుండా వీడియోలో ఉన్న డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే నేను మాట్లాడటంలో లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని సరి చేసుకుంటానండి. ఓకేనా, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్తుంది మన వీడియో. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.